ఓపెన్ చేస్తున్నావా? ఓకే. హే హర్షిత్. ఇది మొత్తము అన్ప్యాక్ చేసి థింగ్స్ అన్ని పైన మురార్ రూమ్కి మార్చేసాము. హే హర్షి. హర్షి ఇంటికి వచ్చింది అనమాట డామ్ నుంచి. యా, సమ్మర్ హాలిడేస్కి. లైక్ ఇట్? సరే, మీరు టెక్వండో నుంచి వచ్చాక బిగించొచ్చులే చిన్న. సో మురారి రూమ్కి తెచ్చి పెట్టేసాం ఇవన్నీ. హర్షి, మురారి ఇక్కడ. హే హర్షి. అది మేమిద్దరం బిగిస్తా అంటే వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకున్నారు అన్నమాట. మన ఇద్దరం బిగిస్తుంటే లేపండి. సో ఈ బెడ్ డిసెసెంబుల్ చేస్తున్నాం. ఇది హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలాస్. ఇక్కడ మీరు చూస్తున్నది బంక్ బెడ్. కాస్కోలో తీసాము. సేమ్ బేస్ సైడ్ ఫర్నిచరే. 8 సంవత్సరాలు అయింది. అంటే మేము ఈ ఇంటికి వచ్చిన కొత్తలో తీసాము, హర్షి మురారి కోసమని. ఇక్కడ చూస్తున్నారు కదా, బంక్ బెడ్ తెచ్చిన రోజు తీసిన పిక్చర్స్ ఇవి. ఎంత బుజ్జిగున్నారు కదా. 8 సంవత్సరాల క్రితం పిక్చర్స్ అండి ఇవి. ఓపెన్ చేస్తున్నావా? ఓకే. మీరు ఇప్పుడు టేక్వండోకి వెళ్ళాలి కదా? ఓకే. ఈ బెడ్ అమెజాన్లో తీసామండి. క్వీన్ సైజ్ బెడ్ అనమాట. వచ్చి కూడా వారం పైనే అయ్యింది. ఓకే. ఓపెన్ అయిపోయిందా? ఇట్లా జస్ట్ లేపాలి, లిఫ్ట్ చేయాలా లేకపోతే ఎట్లా? సరే, ఓపెన్ చేసి. ఓకే. హే హర్షిత్. ఓ, ఇలా ఉంది మురారి. నీ బెడ్ నువ్వే లేవు ఇక్కడ. నీదే ఇది. బాగుంది నాన్న. హెడ్ బోర్డ్ ఇది కదా. ఇట్స్ నైస్. లైక్ ఇట్? సరే, మీరు టెక్వండో నుంచి వచ్చాక బిగించొచ్చులే చిన్న. ఎందుకు తీయడం ఇప్పుడు? ఒకటి తీసుకుని. హే హర్షి. హర్షి ఇంటికి వచ్చింది అనమాట డామ్ నుంచి. యా, సమ్మర్ హాలిడేస్కి. సో ఫ్రైడే నైట్ ఇవాళ చికెన్ చేశాను అక్క కోసం. థ్యాంక్ యూ. యా, అండ్ దెన్ వేడి పెప్పర్ చారు, మిరియాల చారు అండ్ అన్నం. దట్స్ ఇట్, ఇంకేం లేదు. హలో, హై మురారి. సో హర్షి సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వచ్చిందండి డామ్ నుంచి. ఇంకా 3 months హాలిడేస్ ఆమెకి. ఇంకా పైగా వీకెండ్ కదా, సో బెడ్ బిగిచ్చేసేద్దాము అనుకున్నాము. కాకపోతే టెక్వండోకి వెళ్ళేసి వచ్చి డిన్నర్ అయ్యే కొందికి లేట్ అయింది. సో మళ్ళీ నెక్స్ట్ డేకి పోస్ట్పోన్ చేసాము. సో అలాగా మొత్తానికైతే వీకెండ్ కూర్చున్నాం అన్నమాట ఫిక్స్ చేయడానికి. వీక్ డేస్ అంతే కదండి, కిడ్స్ యాక్టివిటీస్తో కష్టమైపోతుంది. మొత్తము అన్ప్యాక్ చేసి థింగ్స్ అన్నీ పైన మురార్ రూమ్కి మార్చేసాము. ఇవి నట్లు చిన్న నట్లు బోల్ట్ ఉన్నాయి. తీసుకెళ్ళి ఇంకా అసెంబుల్ చేయడమే. ఇవి తీసుకెళ్ళాలి. ఇవి హర్షి, మురారి రెండానా? సో ఇవి 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఎస్. సో ఐకియా టూల్ కిట్. ఇదిగో అబ్బా టూల్ కిట్. ఓకే. సో మురారి రూమ్కి తెచ్చి పెట్టేసాము ఇవన్నీ. ఓకే. సో ఇది మురారి ఓల్డ్ బెడ్. ఇది బెడ్. సో రీఅరేంజ్ చేస్తున్నాము బెడ్ పట్టేదానికి అనుకూలంగా. ఓకే. Do they look like this? No, I don't know what that is. ఏ నెంబర్ కావాలరా మీకు? 16 of these things. నెంబర్ 16. నెంబర్ 16 ఇక్కడ లేదండి. H8 నా దగ్గర ఉన్నాయి. H8 దొరికాయి. I want 16.
ఈ ప్లేట్స్. ఓకే దీంట్లో ఉన్నాయి 16 ఓకే మొత్తాన్ని దొరికాయి. దేవి ఇది లాస్ట్ లో ఇదా లాస్ట్ లో పెట్టి నట్టు పైన బిగించు. హర్షి నువ్వు నట్టు పైన బిగించరా. ఓ నువ్వు ఆల్రెడీ బిగించావా? సో సో అలా బిగించాలి హర్షి. Yeah, I see. ఓకే ఓకే 4 బోల్ట్లు బిగించేసాము. సో నెక్స్ట్ సైడ్ బోర్డ్ అది కదా. Yeah. మురారి బెల్ల కూర్చో ఉన్నాడు. నెక్స్ట్ ఇట్లా ఇచ్చేసి ఇక్కడ పెట్ట ఇటు సైడ్. Let's rotate this. Remember the good old నేను days? కూడా ప్యారలల్ గా బిగించాలి ఇది. You want me to hold something? అదే అది తెలియదు మీ నాన్న చెప్పలేదు ఏమి. Or do you want me to put it? Oh, hold on. లేదు నాన్న స్ట్రైట్ గా రాలేదు. అది కాదు పెట్టరా. Oh yeah, it's in. బట్ దట్స్ నాట్ ద హోల్. ప్యారలల్ గా ఉండాలి అది. ఎస్ Should I like take this out because it's kind దట్స్ of. హౌ ఇట్ షుడ్ బి. Oh dang, I can't take it out. ఏం కాదు కరెక్ట్గా సెట్ చేయి. అడ్జస్ట్ చేయి రాజులో. హర్షి Ow. ఓకే ఇక్కడ సో నిలబెట్టి చేస్తాను. కూర్చొని చేస్తే వర్కౌట్ అవ్వలేదు. ఇదా Yeah. ఓకే ఓకే ఓ ఇది పైన పట్టుకోదేవి ఈడ. ఓకే సో ఇప్పుడు పైన Yeah, here. ఓకే కిందది లేపాలి. ఇదా ఓకే వెయిట్ యూ నీడ్ మై హ్యాండ్. లేపు పైకి. ఉండి పట్టుకోను. ఇలాగా పడుకోబెట్టాము ఈజీగా అసెంబ్లీ చేయడానికి. Okay. సో I'm gonna close my eyes. Oh yeah. నెక్స్ట్ రండి. నెంబర్ 5 రేడా. పొడుగుది. ఇది ఏంటిది? రాయలేదు మీద. యు హ్యావ్ ఇట్? We have no. I mean we're open to హర్షి మురారి ఇక్కడ Hi. హే హర్షి. Hi. అది మేమిద్దరం బిగిస్తా అంటే వాళ్ళిద్దరు రెస్ట్ తీసుకున్నారు అన్నమాట. Yeah, we're just tired. మన ఇద్దరం బిగిస్తుంటే సోంబేరు పిల్లకాయలు ఎలా Yeah. సోంబేరు పిల్లకాయలా మీరు? Yeah. బంక్ బెడ్ ల్యాడర్ ఇక్కడ ఉందా? Yeah. मुझे ये पता है. మళ్ళీ బంక్ బెడ్ ఫిక్స్ చేస్తా అట్లే పడుకోండి మళ్ళీ. No, thank you. యా బంక్ బెడ్ మీద. No. I mean, actually, that was fun, but there was some problem. యాక్చువల్లీ యు నో వాట్, నువ్వు టాప్ పడుకునేదానివి, మురారి కింద, పైన నీకు వేడి వేడి అనేదానివి సమ్మర్ లో. Oh yeah, I remember. I always had temperature problems. ఎస్ సో అందుకని ఎందుకు అని చెప్పి డిస్అసెంబుల్ చేసి పక్క పక్కన వేసాము అప్పుడు. Yeah. దట్స్ హౌ వి డిస్అసెంబుల్డ్ బంక్ బెడ్స్. పట్టుకో. Who was the opposing team? You tell me. పాకిస్తాన్ అని చెప్పినాడు కదా. Pakistan. It's Pakistan. Okay. Who was the leading wicket taker? ధోని. Dhoni was the leading wicket taker. Yeah, Dhoni. ఎక్కడ స్టంప్ చేశాడు. Yeah, exactly. You're so smart. Yeah. Okay, brother, I have a question. What stadium was the 2011 World Cup? క్రికెట్ స్టేడియం. The cricket stadium. No, talk about what specific. What's the name of it? క్రికెట్ స్టేడియం. Murari. Okay, Murari, I'll give you 4 options. Hello. Okay, Murari, I'll give you 4 Hello. Lepan. Like, నేను రా పట్టుకోరా దాన్ని లేప్. ఉండు. Okay.
No. ఇప్పుడు నేను పట్టుకుంటే ఏం లాభం నెంబర్ డీనా స్మార్ట్నెస్ ఓకే డి ఇక్కడ ఉన్నాయి ఓపెన్ చేయాలి ఇది 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 సో మనం ఏ స్టెప్ దగ్గర ఉన్నాము ఆ స్టెప్ దగ్గర నేను రివర్సల్ తీస్తాను లేదు కెమెరా మళ్ళీ ఎడిటింగ్ రివర్స్ చేయొచ్చు కదా నేను చేయను అట్లా సో 3 అయిపోయింది 4 అయిపోయింది ఇప్పుడు ఏంటి 5 లేదు 4 అవ్వాలా మంది 4 చేయాలి ఇప్పుడు 3 అయింది అంతే 4 చేయాలి బాగుంది సో అస్థెటిక్ కదా ఓకే నైస్ ఫుట్బోర్డ్ ఇది ఓకే దీనికి బిఎల్ ఎల్ అనేది తిప్పేది ఓ బి ఐ థింక్ ఓన్లీ బి బి 4 యా బి నెక్స్ట్ 9 12 అదే 9 యా ఇది 6 no 6 9 12 వేసుకో ఇది 10 ఇది இந்த ராடுத்த ஒரு அடி அடிச்ச அப்படியே face off man. I was talking to Murari. Why would I call my father not respect me? 12 13 Bro, చాలా ఉంటాయి కదా ఏంటికి రాయినా అదే కదా extras. ఓ ఇక్కడ ఎక్కడ చిన్న ఓ యా ఇట్ సైడ్ పెట్టాలి యా గుడ్ సో ఇది మన 5th స్టెప్ కదా Yeah. 12 కి ఏం కావాలి ఏ what 12 కి పట్టుకుంటాను No. చేయాలా ఓ సో ఇది 10 అబ్బా ఇంత చిన్నదా ఇది ఇచ్చాడు మరి ఇది అటు సైడ్ కూడా ఇది ఏమో మరి కనెక్షన్ యూనో దీని మీద నెంబర్ లేదు ఓ ఇటు పెట్టాలి Bro, is there a spider on the wall? Where? Right there. Look at the corner, bro. You'll see. Oh, it's black, bro. It's like dangling. Oh, do you see it? See, yeah. Wait, actually, wait. టైట్ గా చేసేసానా Ma, there's a spider on the wall. సో ఇది లాస్ట్ స్టెప్ అనుకున్నా లేదు తర్వాత డ్రాయర్లు కూడా సైడ్ డ్రాయర్స్ Drawers? సైడ్ డ్రాయర్స్ Drawers? What? తర్వాత సైడ్ డ్రాస్ కూడా పెట్టాలి కదా ఇంకా ఇంకేంటి లాస్ట్ స్టెప్ 7 అంట ఇది Ray. ఒక పెద్ద రాడ్ ఇచ్చాడు Okay, go. అట్లా రాడ్ అన్నట్టు స్లాట్స్ అనుకుంటా 14 I'd say anything. యా ఐ అండర్స్టాండ్ అవి జస్ట్ దేంట్లో చెక్ ఉన్నాడు Should we try? తిన్నుగా ఉంటాయి మరి Yeah, they're actually connected. Bro, Murari, I think we can break them. షే ఆ పక్క అవి పెట్టినాను సో అలా ఎడ్జ్లో అలాగా బిగిచ్చేయాలి హర్ష తీసుకొని ఇట్లా సో ఇది పైకి రావాలా చిన్న ఇది కింద వెళ్ళాలా ఆ స్లాట్స్ లేక వెళ్తాయి ఓకే అదే ఇలా పెట్టేసి ఇక్కడ హోల్స్ ఇచ్చాడు కదా హోల్స్ ఇలా పెట్టేయడమే ఓ గట్టిగా ప్రెస్ చేయాలా వదరం ఓ మై గాడ్ వెళ్ళట్లా నాకు ఓ గుడ్
జస్ట్ రాక్ క్లిప్స్ అలాగే పెట్టేస్తున్నానండి. మేము ఎలా కమ్యూనికేట్ అవుతున్నామో. ఇక్కడైతే మైక్ ఆఫ్ అయిపోయింది, మేము రియలైజ్ అవ్వలేదు. సో చాయ్ బ్రేక్ తీసుకున్నాము, టీ తీసుకొచ్చాను. బెడ్ మీద చూస్తున్నారు కదా, పాత బెడ్ మీద అన్ని తీసేసామన్నమాట, అందుకే అంత మెస్సీగా ఉంది. ఈ సైడ్ రైలింగ్ తీసి పెట్టేశారు నేను వచ్చే లోపలే టీ పెట్టుకొని. ఈ బెడ్ డిసెసెంబుల్ చేస్తున్నాం. ఇది కిందకు మూవ్ చేసేయాలి ప్రస్తుతానికి, తర్వాత ఎక్కడ వేయాలని ఆలోచించాలి. అంతే కదా చిన్న? ఏం హర్షి? లాగేసి బయటికి. ఓకే. ఓయమ్మ ఎంత పెద్దది హర్షి! వావ్, చూడు. It's a big screw. It's really big. కానీ కాస్కో భలే స్టాండర్డ్గా ఉంటాయి అబ్బా. అబ్బా, అంత 8 years అయిందా? యా, 8 years. 2016లో కొన్నాను బంక్ బెడ్. కింద తీసావా ఫస్ట్? 4 తీస్తా, పైన 2 కింద 2. ఏ నాని, మురారి యువర్ ఫీలింగ్ సాడ్? ఓకే, బెడ్ తీసేసాము, బెడ్ ఇక్కడ పెట్టేసాము. ఫ్లాట్స్ హర్షి కంఫర్టబుల్ క్లోజెట్లో పెట్టారు. పట్టుకురా చల్. Nani, you miss your old bed? Yeah, I guess. Yeah. Nostalgic memories. Nani. Yeah. Are you feeling sad? No. Yeah. నువ్వు అటెళ్ళు. ఆహా, ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు ఎట్టారేవో తెలుసా, న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు చూడు, యాక్సిడెంట్ అయిపోయింది, ఇటు చచ్చిపోతాడా బతికిపోతాడా అని. ఇప్పుడు మాకు హెల్ప్ కావాలి, నువ్వు అటు సైడ్ పెట్టుకోవాలి. అంటే కెమెరా పట్టుకున్నానే. అలా కాదు, తీయాలి. నువ్వు కెమెరా పట్టుకొని నిలబడుకున్నావు. నువ్వు చెప్పినప్పుడు నేను ఇది తీసి గట్టిగా పట్టుకుంటా. తీయడమే. ఓకే. అది పడిపోతుంది, చూసుకో. అది లేదు, చూస్తున్నా నేను. భద్రం భద్రం. పెట్టు, హాల్లో నుంచి బేస్మెంట్ లోకి తీసుకెళ్దాం నాన్న. ఈ పాత బెడ్ తాలూకా నట్లు బోల్ట్లు దానికి గుడ్ పార్ట్ ఏమంటే అన్ని ఒకే నట్లు బోట్లు. ఒక గుడ్ సైడ్ ఏమంటే అన్ని ఒకే సైజు. అవును, పనే ఉండదు. ఇట్లా సేవ్ చేసుకుంటే మళ్ళీ తర్వాత బిగించేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో సైడ్ బోర్డ్స్ బిగించాలి. బెడ్ కింద డ్రాయర్లు ఉంటాయి కదా, డ్రాయర్ సైడ్ బోర్డ్స్. దాదాపు 3 hours పట్టిందండి నలుగురు పనిచేస్తే. యుఎస్లో ఉండేవాళ్ళు కెన్ రిలేట్ దిస్. ఇట్లా ఫర్నిచరు, బెడ్ లాంటివి చాలా టైం టేకింగ్ కదా, అప్పటికి ఇది మచ్ బెటర్ అనిపించింది కంపారిటివ్లీ. ఇప్పుడు ఫర్నిచర్ షాపులో అనుకోండి, వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే ఫిక్స్ చేస్తారు. అఫ్కోర్స్ సర్వీసింగ్ కూడా ఎక్కువ ఫీజు ఉంటుంది. ఇది అమెజాన్లో కొనింది కదా, అమెజాన్లో కూడా మనకి ఫిక్సింగ్ ఆప్షన్ ఇస్తారు, కానీ అంత టఫ్గా ఉండదు, ఈజీగానే ఫిక్స్ చేయొచ్చు. కాకపోతే టైము అండ్ ఎఫర్ట్ కావాలంతే అన్నమాట ఇలాంటి వాటికి. అటు సైడ్ రైలింగ్ పెట్టేస్తే ఆ బోర్డు పెట్టేయచ్చు ఇక్కడ.
ఇదేం ఎక్కింది ఇది? ఓకే గుడ్. జస్ట్ ఈజీగా బిగించడం ఇలాగా. ఇది డ్రా పెట్టుకొని చేస్తుంటే అవ్వట్లేదు. సో ఫస్ట్ అది బిగించేసి దాని తర్వాత డ్రా స్లైడింగ్ ఇచ్చాను. ఓకే ఓకే యా ఐ థింక్ గుడ్. లాగు. ఇది రివర్స్ పెట్టాను. సో ఈ రైలింగ్ ఇటు సైడ్ ఉండాలి. జస్ట్ ఫ్లిప్ చేసాము అంతే. సో ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది. ఫస్ట్ది కదా కొంచెం అటు ఇటు అయింది. మిగతా 3 డ్రాయర్స్ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉంటుంది, వెనకాల ఇంకొక డ్రాయర్ వస్తుంది. సేమ్ అలాగే ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి 4 డ్రాయర్స్ అనమాట. సో ఫస్ట్ది కొంచెం టైం పట్టింది ఫిగర్ అవుట్ చేయడానికి. రిమైనింగ్ 3 ఈజీగా అయిపోతుంది అనుకుంటా. అంతే, జస్ట్ వీల్స్ పుష్ చేసేయడమే. అమేజింగ్ కదా. ఇది ఒకటి అయిపోయింది ఫస్ట్ది. సో సెకండ్ డ్రాయర్ చేస్తున్నాము. మొత్తానికైతే ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసేసామండి. టఫ్గా అనిపించలేదు అండ్ పార్ట్స్ ఏవి లూజ్ అవ్వలేదు. అదొక హెడేక్ కదా, ఏదన్నా పార్ట్ రాలేదనుకోండి. ఇప్పుడు స్లాట్ పెట్టేస్తే తర్వాత మనం సైడ్ రైజ్ మళ్ళీ అది రిటర్న్ చేయడము ఇలాంటి హెడేక్లన్నీ ఉంటాయి కదా. కాకపోతే అన్ని పార్ట్స్ వచ్చాయి ప్యాకేజ్లో కాబట్టి చేసేయగలిగాము. 2 అయిపోయాయి. ఇప్పుడు ఇంకా 2 డ్రాయర్లు చేయాలి. ఈ మధ్య తమిళకున్నాక ఏదైనా ఇచ్చుంటే బాగుంది కదా. ఎగ్జాక్ట్లీ అసలు ఏం లేకుండా వీడి ఇక్కడ వెయిట్ తో నిలుస్తాయి. తెలుస్తాయి. అదే అదే సరే 2 ఎత్తుకరా. అటు సైడ్ బిగిద్దామా, ఇటు బిగించి తీసుకెళ్దామా. సో ఇది 3rd డ్రాయర్, ఇంకొకటి 4th డ్రాయర్, దాంతో ఇక్కడ బిడ్డాను. సో ఇది 4th డ్రాయర్. ఇది అయిపోతే డన్ ఆల్మోస్ట్. సో లాస్ట్ది ఇంకా చిన్న అయిపోతుంది. ఆల్మోస్ట్ ఎప్పుడు మొదలెట్టాము మనము? 3కి మొదలెట్టాము. ఎక్కువ వచ్చింది. ఓకే వీల్స్. అబ్బా మ్యాట్రెస్ ఇప్పుడు వేసేద్దాము, తర్వాత వేసేద్దాం, పని అయిపోతుంది. తీసేది రేపు తీసినా ఇబ్బంది లేదు, పడుకుంటాడు రాత్రికి. క్లీనింగ్ ఇది కావాలంటే ఈ మ్యాట్రెస్ కావాలంటే రేపు పొద్దున వేసుకోవచ్చులే. అబ్బా ఎందుకంటే వెళ్ళి వంట చేయాలి ఫస్ట్, డిన్నర్కి ఏమన్నా చేసుకోవాలి. అమ్మా అయిపోయిందబ్బా. ఓకే మ్యాట్రెస్ తెచ్చేద్దాం. కూల్. తోసేద్దాం బట్టి పక్కకి ఫస్ట్. నైస్. నెక్స్ట్ చూడండి ఎలా ఉందో. I don't think this is also right beds. This is the right. No, I don't think so. No, correct, Harshi. It is. It is. Okay. It is. సో ఇది అన్నమాట ఫైనల్ అవుట్పుట్. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. బెడ్ అయితే బాగా నచ్చింది, మురారికి కూడా బాగా నచ్చింది. ఓల్డ్ కంఫర్టరు అదే పెట్టాము ప్రస్తుతానికి. ఇంకా మ్యాచప్ చేయాలి, తర్వాత మీతో షేర్ చేస్తాను అంతా సెట్ అయినాక. మెస్ అంతా క్లీన్ చేయాలి.
సో మొత్తం ఫిక్స్ చేశాక ఎలా ఉందండి మురారి బెడ్ అయితే. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ మురారి లైక్డ్ ఇట్. ఇది మురారి చాయిసే. యాక్చువల్లీ సాలిడ్ వుడ్ది ఒకటి ఉన్నింది అమెజాన్లోనే, 2 షార్ట్ లిస్ట్ చేసాము. దాంట్లోంచి ఇది సెలెక్ట్ చేసాము, ఎందుకంటే కొంచెం కంటెంపరీగా ఉంటుంది, కొంచెం ట్రెండీగా ఉండేది తీసుకోవాలనే ప్లాను. అండ్ ఫుల్ బెడ్ కాకుండా ఒకేసారి క్వీన్ తీసుకుంటే ఇంకా మళ్ళీ బెడ్ మార్చే పని లేకుండా ఉంటుందనే థాట్ ప్రాసెస్లో కూడా తీసుకున్నాం ఇది. అంటే వాళ్ళు పెద్ద అయ్యాక కూడా ఇలాగే వాడుకోవచ్చు, వాళ్ళకే బోర్ కొట్టనంత వరకు అనే ఐడియా. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే 4 డ్రాస్ వచ్చాయి, వాటిలోనే కంఫర్టర్స్, బెడ్షీట్స్ లాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినదైతే మురారి మినియన్ త్రో అన్నమాట. మురారి చిన్నప్పుడు తీసింది అది, అప్పుడు చాలా ఫేవరెట్. ఇప్పుడు కూడా పీక్ వింటర్లో యూస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇది కప్పుకొని దాని తర్వాత కంఫర్టర్ అన్నమాట. మా వింటర్స్ మీకు తెలిసిందే కదా. కలర్ అయితే వాంటెడ్గానే ఈ కలర్ చూస్ చేసుకున్నామండి, డార్క్ గ్రే అన్నమాట, డిఫరెంట్గా ఉంటుంది అని. సో మీకు ఎలా నచ్చింది, మీ ఫీడ్బ్యాక్ చెప్పండి. అండ్ దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.